చాలా పెద్ద ముచ్చట రాసిరా ఇలా నమస్తే తెలంగాణలో. ఇది మామూలు పేపరు పెద్ద పెద్ద అక్షరాలతో రాసిరు చూడ్రి. 1000 కోట్ల బిగ్గు దందాట. అది భూతాల మాయ, భూతాల మాయ అని చెప్పేసి ఇంత పెద్ద రాసిరు. 1000 కోట్ల బిగ్గు భూ స్కామ్ జరగబోతుంటే ఇక మంచి బొమ్మ కూడా వేసిరు. ఇక్కడ నెంబర్ 1గా రాసిరు. ఈసారి ఊరికి ఉత్తరాన ఎత్తారట. లియో మెరేడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్. బొమ్మరాజుపేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా నడుస్తుంది. 2001లోనే 143.13 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ అట. 2002లోనే 55.13 ఎకరాలను ఫ్లాట్లుగా చేసి విక్రయించారట. నాడు చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది అట. నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిల్డింగ్ అట. ఫిబ్రవరిలో 66.28 ఎకరాలు పొందిన కంపెనీ అట. సామాన్యుల ఫ్లాట్లు కబ్జాకు ముఖ్య నేత అనుచరుల కుట్ర. తెర వెనుక ముఖ్య సలహాదారు మాజీ ఎంపీ అట. రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు చేసిరట. అయితే అడిగితే దాడులట. దిక్కున్న చోట చెప్పుకోండి దౌర్జన్యం చేస్తుంట. రాత్రి వేళ గస్తీలట. ఎంత బిగ్గు బ్రదర్స్ అంటారు. ఆ బిగ్గు బ్రదర్స్ మరి మీరు గెస్ చేయరు ఈ వార్త అయిపోతాలకు. పోలీసుల ఒత్తాసు వెనుక పెద్దలున్నారని హితబోధలు. ఫిర్యాదుదారులే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్న వైనం. సూపర్ కాప్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు అయినట. పట్టని పోలీసులట. నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూ బాధితులట. మాజీ ఎంపీ అనుచరులు చేసిన అరాచకాలపై విచారణ జరుపుతున్న పోలీసు అధికారి. ఇది కథ. మరి ఆ మాజీ ఎంపీ ఎవరు, ఆ కథ ఏంది, మరి బుగ్గు భూదందా అయింది, అది ఎవరు ఎత్తారు, ఎట ఎత్తారు మొక్కాలే మరి వాళ్ళందరికీ. మనం మొక్కపోతే తప్పైతుంది. ఇగో హైదరాబాద్కు పశ్చిమాన అత్యంత విలువైన భూమిని కబ్జా పెట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదంతం బయటకి వచ్చి 24 గంటలు గడవక ముందే నగరానికి ఉత్తరాన మరో భూతాల మాయ వెలుగు చూసింది. అమాయకుల భూములను ఎగదన్నుకోవడానికి పెద్దలనబడే గద్దలు పాగా వేశాయి. భూమి తనదేనని కాగితాల కట్ట పట్టుకొని సామాన్యుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. తమ జాగలోని తమనే రానివ్వడం లేదంటూ నెత్తి నోరు బాదుకుంటున్న గోడలాంటి వ్యవస్థ గోడు వినట్లేదు. చట్టం పెద్దల చుట్టమైంది. నిబంధనలు బుట్టదాకలై సమస్త వ్యవస్థలు చంటు బండలైనాయి. రాజకీయం రౌడీజానికి దిగితే, అధికార బలంతో అక్రమాలకు పాల్పడితే ఎలా ఉంటుందో షామీర్పేట లియోనియో ఉదంతమే కదా ఉదాహరణగా నిలుస్తున్నది. పోలీసులను, కోర్టులను వీటిని ఖాతరు చేయని ఖద్దరు రౌడీలు కబ్జా పర్వాన్ని దర్జాగా దౌర్జన్యంగా సాగిస్తుంటే బిగ్గు బ్రదర్స్ వారి అనుమాయుల సేవలో ప్రభుత్వ యంత్రాంగం తరిస్తున్నది. ఆ బిగ్గు బ్రదర్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక బాంబుల మంత్రి కొడుకు నిన్న, ఇవాళ బిగ్గు బ్రదర్స్ భూదంద. ఇది 1000 కోట్ల అంట, 1000 కోట్లు అంట. మరి మన అన్నది ఇంకెక్కువ ఉంటుంది. ఆయన బాంబుల మంత్రి కదా, బాంబుల మంత్రి కదా, ఆయన వేరు, బాంబులేటి గారు. సో రాష్ట్రంలో ఏం జరుగుతున్నది నేను అందుకే డీటెయిల్గా మీకు అర్థం కావాలని చదివిన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చింది ఇట్లా భూములు మింగడానిక, లేదు సామాన్య ప్రజలను అధికారం వచ్చినాక పిండి పిప్పి చేసి వాళ్ళ బతుకులు నాశనం చేయడానిక? ఏం మాయ రోగం వచ్చిందా మీకు? భూవగరే కదా వస్తురా? అడక తింటారా? బిచ్చం అడక తింటురా? చెప్పురు అడక తింటాడు. ఇప్పుడు మనిషికి ₹1 ఇస్తే రోజు 4 కోట్లు వేస్తాం బిచ్చం. సిగ్గా అనిపించొద్దా మీకు? ఓడి కాకపోతేడా రోజు ఇదే పని మీకు? పోలీసులను మేనేజ్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి మీరు అధికారంలోకి వచ్చింది ఈ లత్కోరు పనులు చేయడానిక? ప్రజలకి ఏమైనా మేలు చేయరుగా బాబు? అన్ని లంగా పనులే. అయ్యో మంచి బ్రహ్మాండమైన బొమ్మలు ఎత్తారు వీళ్ళు వదిలిపెడతలేరు భూముల జోలి. రోజు ఒకటి వస్తున్నది, రోజు ఒక వార్త. మళ్ళీ ఎప్పుడు చూడు భూముల మీద వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా అర్థమైతలేదు. మా రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో బతికి పెద్దయినని రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకురా మీరు ఇట్లా ఏమన్నా. ఇంకో దుర్మార్గం విషయం కూడా వచ్చింది. ఏదో కంపెనీ అట, కేఎల్ఎస్ అన్నా ఏదో ఇన్ఫ్రాటెక్, రేవంత్ అన్న కంపెనీ అట. ఆ కంపెనీ తరఫు నుంచే మా రేవంత్ అన్నకు 0009 బండి వచ్చిందట. నల్ల కలర్ ఉంటదిగా ల్యాండ్ క్రూజర్, అది ఆయనే గిఫ్ట్ ఇచ్చినట. ఆయన కంపెనీ పైన సిబిఐ విచారణ జరగబోతున్నది. రేవంత్ రెడ్డి గారి కంపెనీ పైన, ఇంక చెప్పాలంటే ఇండైరెక్ట్ గా
అన్ని లంగాపల్లి, అన్ని రియల్ ఎస్టేట్ దందాలే. రాష్ట్రం మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. సామాన్యుడు ప్లాట్ కొనుక్కొని ₹4 ఈఎంఐ కదంటే ఆ పరిస్థితి కనిపిస్తలేదు. సావ దొబ్బుతురు వాళ్ళని, చిత్రహింసలు. ఇక మరి 1000 కోట్లు భూమి మీద చూస్తుంట ఆయన. ఇంకా బీసీ బంద్లో పాల్గొన్నారని ఉద్యోగుల జీతాలు కోత పెట్టంట. మద్దతు అంటూనే వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం. మెహదీపట్నం ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కట్ చేసిరట. 700 మందికి 2000 వరకు కోత పెట్టిన సర్కారు. అది చూసుకోరు, 700 మంది కట ₹2000 వీకినాయి. దాదాపు 14 లక్షలు వస్తా అని. పైసలు లేవు మా కాడ, కోసుక తింటారా, అందుకే తీసుకున్నాం మేము, తప్పే ఉంది. ఇంకోటి, ఇక బీసీ బంధుకు సపోర్ట్ చేతిర్రే. కాంగ్రెస్ అంటే బీసీనా, బీసీ అంటే కాంగ్రెసా? మీకేమైనా నొప్పిలేసినా? మీరు మొత్తం బీసీలకు అనుకూలమే కదా, మరి మీకేం బాధ? అంటే అనుకూలం లేదు, బొంగు లేదు, అంత లంగ మాటలు. అసలు రంగు వేరే ఉంది, కొసల రంగు వేరే ఉంది. ఇంకో, నన్ను ఇరికించాలని చూస్తున్నారా? మీకు మీరే కీలక పనులు మొదలుపెట్టి నా సంతకాలు ఎందుకు అడుగుతున్నారు? అడ్డగోళ్ళు ఫైల్ ఎందుకు పంపుతున్నారు? ఆయిల్ ఫెడ్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఈ వ్యాఖ్యలు చేసినట. మీకు మీరే చేసి నా సంతకం పెట్టమంటారు ఏంటంట? ఆయన నన్ను టార్చర్ పెడుతున్నారని చెప్పేసి ఆయన మొత్తుకుంటున్నంట. అది ఆయన వ్యవసాయ శాఖలో. ఇక్కడ టెట్టుకు సిద్ధమయ్యే సమయం ఏది? అటు సర్పంచ్ ఎన్నికలు, ఇటు 10th పరీక్షలు, ముందుకు వస్తున్న టెట్టు, సర్కారు టీచర్ల పరేశాను, ఒత్తిడి భరించలేకపోతున్న ఉపాధ్యాయులట. అలా చదువు చెప్పాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా, సర్పంచ్ ఎలక్షన్ చేయాలన్నా, టెట్ ఎగ్జామ్ రాయాలన్నా, ఏం రాయాలి? ఇక ఇది విద్యాశాఖ, ఇది వ్యవసాయ శాఖ, ఇదే శాఖ, ఇది ఇక ఉద్యోగులే ఆర్టీసీ. బ్రహ్మాండంగా రాసి. ఇదేమో రియల్ ఎస్టేట్, ఇది రెవెన్యూ, ఏది మెట్రో. మా అన్న ఐటీ అనుకోని అంటే మున్సిపల్ వేసుకునేది. నార్త్ సిటీ మెట్రోకు ప్రజలే శంకుస్థాపన. ప్రభుత్వాల జాప్యంపై నిరసన ఆగ్రహం. డిసెంబర్ 14 మెట్రో కోసం పాదయాత్ర చేస్తున్నాడు. మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యాచరణ జనవరి 1న శంకుస్థాపన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క పంచాయతీ నడుస్తుంది. ఇదొక శాఖ, ఇదొక శాఖ, ఇదొక శాఖ, ఒక్కొక్కటి ఒక్కో శాఖ. తెలంగాణ రాష్ట్రం చాలా డెవలప్ అవుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫుల్గా. ఇంకా ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచే యోచన లేదు. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినంట ఈపీఎస్ కు ఆర్థిక లోటు ఉందని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి చెప్పిండంట. మరి అదొక ముచ్చటేషన్. ఇంకా ఈ హిల్టు వీళ్ళు వదిలిపెడతలేరా? కమిషన్ల కోసమే హిల్ట్ అంట. కాంగ్రెస్ విధానాలు ప్రజల్లోకి ఎండగడతామంటారు. రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం చేస్తుంది. రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే. హిల్టు పాలసీని వెంటనే రద్దు చేయాలంటారు. మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మౌలాలి నాచారం పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఆ పరిశీలించడం, మరి ఏం పరిశీలించడం, వాళ్ళు టీములుగా బృందాలుగా ఏర్పడరు. పారిశ్రామిక వాడల చుట్టూ తిరుగుతురు. కమిషన్ల కోసమే తెచ్చిరంటారు. 5 లక్షల కోట్ల భూదంద. ఇప్పుడు వారం అయితే అంది వీళ్ళు రాయబట్టే, వారం దాటింది.